నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనకందరికీ తెలిసిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు విషయంలో ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లక్షల కోట్లతో ఆ యొక్క ప్రాజెక్టును అసలు ఇప్పటికీ దేనికి పనికి రాకుండా చేశారని కూడా ఒక కొంతమంది కేసు వేసి దాని మీద విచారణ కమిషన్ అయితే ఉండడం జరిగింది. విచారణకు కూడా రావాలని మంత్రి సీతక్క అంటున్న పరిస్థితి. అసలు ఏమంటున్నదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ నిజాయితీ పరుడైతే విచారణకు రావాలి, విజిలెన్స్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుంది అని తెలంగాణ మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు అనేటువంటి వార్తను మనం చూడొచ్చు. కేసీఆర్ నిజాయితీ పరుడైతే కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని తెలంగాణ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని విజిలెన్స్ కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1.47 లక్షల కోట్లు ఖర్చు చేసిన దాంట్లో అవకతవకలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. కమిషన్ డబ్బుతో కొందరు విదేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారని సీతక్క ఆరోపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజాయితీ ఉంటే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరై విచారణ ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వల్ల 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 3 ఏళ్లలో నిరుపయోగమైందని మండిపడ్డారు. దీనిపై విచారణను బీఆర్ఎస్ నాయకులు రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తున్నారని, కానీ 4 స్తంభాల ఆట వారి ఉద్దేశమని సీతక్క విమర్శించారు. కమిషన్ 50 మంది ఇరిగేషన్ అధికారులపై చర్యలు సిఫారసు చేసిన నేపథ్యంలో సీతక్క ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో మరింత రాజకీయంగా హీట్ పెంచినట్లయిందని కూడా మనం ఈ వార్తను చూడొచ్చు. నిజంగా కొన్ని లక్షల కోట్లతోటి ఈ యొక్క కాళేశ్వరం నిర్మితమైతే ఆ యొక్క బుంగలవడం, మేడిగడ్డ ప్రాజెక్ట్ లో బుంగడవడం వంటి ఆ యొక్క నాణ్యత ప్రమాణాలకు సంబంధించి ఎలా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సీతక్క గరం అవుతుంది. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, అదే హరీష్ రావు మీద, ఇప్పుడున్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్ మీద ఆమెనైతే గరంగా అవుతుంది. తప్పకుండా రావాలి, మీరు చేసినటువంటి లోటుపాట్లను చెప్పుకోవాలి, మీ తప్పును ఒప్పుకోవాలి అనేటువంటి విషయాలను కూడా ఆమె మాట్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఈ కాళేశ్వరంకి సంబంధించి కొన్ని లక్షల కోట్లు మీరు మింగిళ్ళు, దీని తర్వాత వేరే దేశానికి పోయి మీరు అక్కడ జల్సాలు పాల్పడుతున్నారు, ఎంజాయ్మెంట్ చేస్తున్నారని కూడా సీతక్క అంటుంది. సో ఇప్పటికైనా రానున్న రోజులు మామూలుగా 5వ తారీఖే విచారణకు హాజరు కావాల్సింది. మరి 11వ తారీఖు మాక్సిమం హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో మొత్తానికి ఒక రకంగా మరి సీతక్క గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో మరి విచారణకి ముగ్గురు హాజరవుతారా, మరి ఎట్లా ఉంటుంది, మరి ఆ విచారణలో మరి ఎలాంటి నిజాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎలాంటి నిజాలు తెలియబోతున్నాయని కూడా ఉద్దేశం అయితే ఉంది. అదేవిధంగా ఈ యొక్క కాళేశ్వరం సంబంధించి విచారణ అది పక్కన పెడితే, అదేవిధంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆ ప్రభాకర్ రావు కూడా కొన్ని రోజుల్లో అయితే అంటే రాబోయేటువంటి అవకాశం అయితే ఉంది. దాని విషయంలో కూడా మరి ఆ యొక్క వాళ్ళ ముంగట ఎలాంటి అంటే ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తాడు, మరి ఈ చెప్పే విషయంలో కూడా వాళ్ళ పేర్లు బయట పెడతాడా అనేటువంటి విషయాలు కూడా ఉంది. ఎందుకంటే దీనిపైన కూడా ఇంకా సర్వత్రా చర్చనీయాంశంగానైతే మారింది. మొత్తానికి బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ కొట్టినట్లుగా అయితే రజతోత్సవ సభ సక్సెస్ అవ్వడం ఏమో, కానీ ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఏం చెప్తాడు, ఎవరి పేర్లను ముందు వస్తారనే విషయాలను అటొక్కటి జరుగుతుంది. అదేవిధంగా ఈ కాళేశ్వరం కూడా విచారణకు తప్పకుండా రావాలి, మరి ఇంకా ఎన్ని రోజులు వేరు పెండింగ్ చేస్తారన్నటువంటి విషయాలను కూడా ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గుచ్చినట్లుగా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం ఇంకా వేడెక్కింది. ఇటు కాళేశ్వరం విషయంలో కానీ, ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి అందులో కూడా చాలా మటుకు నాయకుల మధ్య కూడా సత్సంబాలు లేకపోవడం వల్ల కూడా పార్టీకి మరి ఎట్లా నష్టమైతే జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సో మరి ఈ యొక్క కాళేశ్వరం విషయంలో మరి ఎట్లా ఉంటుంది, మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు ఏం చెప్తారనేటువంటి, ఎవరి పేరు చెప్తారనేటువంటి సర్వత్రా అయితే చర్చాంశంగా మారింది. చూద్దాం మరి విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సింది. సో చూస్తున్నాను ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.